నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ ఇప్పుడు ఆయనకే వ్యతిరేకంగా మారింది, ఘోషిస్తుంది ఏంటి పరిస్థితి అని. మరి ఆత్మ అనగానే ఎవరు వస్తారు అంటే స్వరూపానంద సరస్వతి గారు. మరి ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడడం ఏంటి? అసలు ఏ అంశంలో వీళ్ళిద్దరికి చెడింది? దేని గురించి మాట్లాడుతున్నారు ఆయన? దీని మీద మనం డిస్కస్ చేద్దాం. ఇదంతా ఒక పొలిటికల్ గేమా, లేదంటే నిజంగానే వాళ్ళిద్దరి మధ్య వైరం మొదలైంది అనుకోవచ్చా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వరూపానంద సరస్వతి గారికి మధ్య వైరం మొదలైంది అని చెప్పేసి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇది నిజంగా జరిగిందా, లేదు అంటే గనక ఇదొక పొలిటికల్ గేమ్ అనుకోవచ్చా? ఇప్పుడు బచ్చలకూర జోసెఫ్ ఎస్ రావణ్ అసలు ఈ గడ్డ మీద పుట్టాడు అతను అని చెప్పి అడుగుతున్నాడు. ఎవరు? స్వరూపానంద సరస్వతి, విశాఖ పీఠాధిపతి. రావణ్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నట్టే భావించాలి. ఎందుకు భావించాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ఆత్మ అని చెప్పి అని అన్నాడు ఆయన. ఎవరు? స్వరూపానంద సరస్వతి. కులాభిషేకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇద్దరు స్వామీజీలకి. ఎవరెవరు వాళ్ళు? స్వరూపానంద సరస్వతి, చిన్నజీయర్ స్వామికి పూలాభిషేకం చేసి, ఆ పూలాభిషేకం చేసినటువంటి వేదిక మీద నుంచి నా ఆత్మ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్వరూపానంద సరస్వతి చెప్పడం జరిగింది. ఆత్మ అంటే ఏంటి? ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారే అనుకోవాలి కదా. అంతే. మరి ఇప్పుడు రివర్స్లో మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదా? రావణ్ మీద అసలు రావణ్ ఇక్కడ ఎట్ట పుట్టాడు, ఈ గడ్డ మీద పుట్టాడు, ఎలా పుట్టాడు అని అడుగుతున్నాడు ఆయన. ఈ గడ్డ మీద పుట్టినోడైనా అసలు అని చెప్పి అడుగుతున్నాడు స్వరూపానంద సరస్వతి. కానీ నాది ఇంకో ఆలోచన సార్. అంటే నేను నిజంగా రివర్స్ అయ్యాడు అనుకోవాలా? ఇంతకుముందు పొలిటికల్ గేమ్ అన్నాను కదా. ఆల్రెడీ వైసీపీ వాళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి రావణ్కి మాకు సంబంధం లేదు, వైసీపీకి మాకు మేము డబ్బులు ఇవ్వలేదని చెప్పుకుంటూ వస్తున్నారు. వీళ్ళు చెప్తే నమ్మరు కాబట్టి డైరెక్ట్గా ఆయనతో ఇండైరెక్ట్గా చెప్పిస్తున్నారు అనుకోవచ్చు కదా. ఆ కోణం పొలిటికల్ కోణం నుంచా? పొలిటికల్ కోణం నుంచి అంటే ఇప్పుడు స్వరూపానంద ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఋషికేశ్కి వెళ్ళాను, అక్కడ ఏదో పూజలు చేసుకొని వచ్చాను, వచ్చిన తర్వాత ఆ వీడియోలకు సంబంధించి నా శిష్యులు చూపించారు, అవి చూసిన తర్వాత నాకు ఒళ్ళంతా మరిగిపోయింది అని చెప్తున్నారు. ఎప్పటి నుండో మాట్లాడుతున్నాడు కదా ఆయన. అప్పటి నుంచి తెలియదు. నేను ఇప్పుడు ఋషికేశ్కి వెళ్ళి పూజలు, జపాలు, తర్వాత సాధన చేసి వచ్చాను, రాగానే ఇది చూపించారు. ఇది చూసిన తర్వాత నాకు హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వింటుంటే నాకు రగిలిపోయింది లోపల. అలాగే శ్రీరామచంద్రుడి గురించి, మహాసాధ్వి సీత గురించి మాట్లాడుతుంటే నేను అసలు తట్టుకోలేకపోయాను. అసలు ఇతన్ని క్షమించకూడదు, కఠినంగా శిక్షించాలి, ఇట్లాంటి వాళ్ళని క్షమించకూడదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్ట, లేదా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నట్ట అనేది ఎవరైనా అర్థం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నలు లేకుండా ఆయన మాట్లాడి ఉండరు. అంటే ఇప్పుడు ఏదైతే రాజకీయంగా ఇందాక నువ్వు అన్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంది వీళ్ళకి అని చెప్పి ఏదైతే సమాజంలోకి వెళ్తుందో అది లేదు అని చెప్పుకోవడానికి అటువైపు నుంచి వాయిస్ కూడా వినిపించి ఉండొచ్చు. ఇది స్వరూపానందేంద్రని వైపు నుంచి కూడా వినిపించి ఉండొచ్చు. ఎందుకంటే స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతున్నాడంటే వైసీపీకి ఏం సంబంధం? ఒకవేళ వైసీపీకి సంబంధం ఉందనుకో ఈయన మాట్లాడ్డు కదా అని చెప్పి అనుకుంటారు. అంటే మాకు సంబంధం లేదు అనేటువంటి ఒక వాయిస్ని బలంగా సమాజంలోకి తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని బేస్ చేసుకొని మనం ఆలోచిస్తే. కానీ ఈ ఎపిసోడ్లో ఇప్పుడు రావణ్ కానీ, లేదంటే ప్రకాష్ రాజ్ కానీ, లేదంటే జడా శ్రావణ్ కానీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే మాట్లాడుతున్నారు. వాళ్ళ వాయిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది కదా. సహజంగా వాళ్ళ వాయిస్, వాళ్ళ మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఎలాంటి భావాన్ని కలిగిస్తాయి ఎవరికైనా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ వినిపిస్తున్నట్టే అనిపిస్తుంది. పైగా ఆయన ఏమంటాడు జడా శ్రావణ్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని వస్తే అసలు మీరు నిలుస్తారా, మిమ్మల్ని ఏం చేస్తారో చూసుకొని తొలి నెలలోనే మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారని చెప్పి ఆయన అంటున్నారు. మరి పైగా డిప్యూటీ సీఎం నేను అవుతానని చెప్పేసి అంటున్నారు కదా. సో కాబట్టి ఇవన్నీ వింటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక భావన అయితే కలుగుతుంది, కలుగకుండా అయితే ఉండదు. పైగా క్రిస్టియన్ ప్రమోటీస్ లాగా ఇప్పుడు బచ్చలకూర జోసెఫ్ ఉన్నారు కదా, ఒక దేవుడు క్రైస్తవుడు తప్ప మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా. సో క్రిస్టియానిటీని ప్రమోట్ చేసుకున్నాడు కదా. క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి?
ఇప్పుడు క్రిస్టియానిటీ ప్రమోషన్ కోసం మత మార్పులను ప్రోత్సహించింది ఎవరు అని అంటే నిన్న హిందూ సమాజాలన్నీ ఏం చెప్పాయి? హిందూ సమాజాలన్నీ సమాజంలో ఉండేటువంటి స్వామీజీలు సమావేశం అయ్యారు కదా. ఆ సమావేశంలో ఏం చెప్పారు? వాళ్ళు క్రిస్టియానిటీని ప్రమోట్ చేశారు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్యలో అని చెప్పి వాళ్ళు అన్నారు కదా. మరి ఎందుకు అన్నారు? పంచాయతీ శాఖ నుంచి 1000 కోట్ల రూపాయలు అఫీషియల్గా రిలీజ్ చేశారు చర్చిల నిర్మాణం కోసం. మరి ఇది నిజం కదా, పక్కా నిజం కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు కదా, ఆ శాఖకి 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు కదా. ప్రతి ఊర్లో 2 చర్చిలు కట్టించారు కదా. చర్చిలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు. మరి మత మార్పులను ప్రోత్సహించడానికే కదా అవి కట్టించింది అనేది హిందూ సమాజంలో ఉండేటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు భావిస్తున్నారు. నిన్న కూడా అదే చెప్పారు. నిన్న కూడా వాళ్ళు అదే కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది, క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తుంది, హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు నిన్నంతా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు కదా. మరి అలాంటప్పుడు స్వరూపానందేంద్ర సరస్వతి కానీ లేదా జడాశ్రావణ్ కానీ లేదా రావణ్ కానీ లేదంటే ప్రకాష్ రాజ్ గారు కానీ వీళ్ళందరూ ఎవరి పక్షాన మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలి? ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు, తప్పులే. రాజ్యాంగం కల్పించింది భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యత, ఇవన్నీ చాలా చెప్తుంటారు రాజ్యాంగం గురించి. మరి రాజ్యాంగం ఉంది, మరి రాజ్యాంగంలో ఎదుటి వాళ్ళని కించపరచకూడదు అనేది ఉంది కదా. ఎంతవరకు వ్యక్తిగత స్వేచ్ఛ? నీకు ఎదుటి వాళ్ళని కించపరచకుండా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు నీకు వ్యక్తిగతమైన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛ కూడా అంతే. నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అని అంటే ఒప్పుకుంటారా ఎదుటోళ్ళు? వాళ్ళకు కూడా ఉంటుంది కదా భావ ప్రకటన స్వేచ్ఛ, ఎదుటోళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను శ్రీరాముడిని ఏదైనా అంటాను, సీతని ఏదైనా అంటాను, రామాయణాన్ని ఏదైనా అంటాను, మహాభారతాన్ని ఏదైనా అంటాను అని అంటే మరి దాన్ని విశ్వసించేటువంటి వాళ్ళకు కూడా ఉంటుంది కదా. వాళ్ళకు కూడా రాజ్యాంగం కల్పించింది కదా భావ ప్రకటన స్వేచ్ఛ. వాళ్ళు కూడా అదే చెప్తారు అంతే. సో ఇప్పుడు పోలరైజేషన్ అనేది ఇప్పుడు క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ కోసం నేనున్నాననేటువంటి యాంగిల్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అది మంచిది కాదు. మతాలు కులాలకు సంబంధించిన ప్రస్తావన, ప్రాంతాలకు సంబంధించిన ప్రస్తావన అనేది సమాజానికి మంచిది కాదు. ఇప్పుడు అదే జరుగుతుంది. స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు, బాగానే ఉంది, సనాతన ధర్మం హిందూ ధర్మం కోసం మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ ఇంకొక యాంగిల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎపిసోడ్ నుంచి సేఫ్గా బయటపడటానికి ఆయన్ని రంగంలోకి దింపారా అనేటువంటి అనుమానం కూడా రాకపోలేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.